రోజైతే కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిందో ఆ విషయం తెలిసిన వెంటనే జనసేన అధ్యక్షులు అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ రోజు రాత్రంతా నిద్రలేని రాత్రి గడిపి ఆయన మరుసటి దినమే వెంటనే మా క్యాడర్ మొత్తానికి కాన్ఫరెన్స్ కాల్ మనోహర్ సార్ ద్వారా అలాగే నాగబాబు సార్ జరిపించి 3 రోజుల సంతాపదినంగా పెట్టాలని కోరినారు. అదేవిధంగా ఆయన మాటకు ఫాలో చేస్తూ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల వాళ్ళు ఆయన చెప్పిన విధంగానే మా జనసేన జెండాని అవనతం చేసి అదే సాయంత్రం క్యాండిల్ ర్యాలీ చేశాము. అదే నెక్స్ట్ రోజు సంతాప దినం తెలియజేశాము. 3వ రోజు మానవహారం. ఆయన చెప్పింది 3 రోజులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 రోజులు చేశాము. ఈ రోజు 6వ రోజు జనసేన అధ్యక్షులు ఏదైతే విశాఖలో ఆయన షెడ్యూల్ నిందో ఆ షెడ్యూల్ ముగించుకొని ఈరోజు ఆయనే ప్రత్యేకంగా ఈరోజు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఎవరైతే చనిపోయారో 26 మంది ఉగ్రదాడిలో వాళ్ళకి మరొకసారి ఆయన సొంతంగా నివాళులు అర్పిస్తూ మా అందరినీ కూడా ఆహ్వానించారు. అదేవిధంగా ఆయన ఎప్పుడైతే కావలిలో ఆయనకు సమాచారం తెలిసిన వెంటనే కావలిలో మసూదన్ గారి కుటుంబాన్ని వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ చెప్పిన విషయాలు చిన్న 10 ఏళ్ల బాబు అతను సొంతంగా ఎట్లా చూశాడు అని కనీసం కళలో నిద్రపోతుంటే కూడా వాళ్ళు ఇప్పటికి కూడా నిద్రలేని రాత్రి గడుపుతున్నారంట. అది చాలా కలత చెందింది మా పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు కూడా ఆయన కంటతడి పెట్టుకున్నారు. సోకాళ్ళు నాకు వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళు. మీరు కూడా దేశంలో ఉన్నారు, ఈ దేశం నీళ్లు తాగుతున్నారు, ఈ దేశం తిండి తింటున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ పోయినారు చెప్పండి. ఇప్పుడు మాట్లాడాలి కదా. దేశంలో ఏ నాయకుడైనా ఈ మాదిరి స్పందించాడా? మోడీకి కనీసం మేము అండగా ఉంటాం, దేశం అన్నది మాది, మన మీద విద్వేషాలు ఏమన్నా ఉండొచ్చు, మన దేశం మీదకి పరాయి దేశం వాళ్ళు వచ్చినప్పుడు మేము మీకు అండగా ఉన్న ఒక్క మాట చెప్పిన పాపాన పోలేదు. ఇలాంటి వాళ్ళు దేశద్రోహులు. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ దేశం నుంచి తరవాలి. అదేవిధంగా 50 లక్షల రూపాయలు తన సొంత నిధి నుండి ఇస్తానని స్పందించిన ఏకైక నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన బీమా చేసుకున్నారు మసూదన్ గారు. వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తున్న పాటు మా ఆఫీస్ నుండి ఏ అవసరం ఉన్నా కేవలం వాళ్ళకే కాదు గవర్నమెంట్ నుండి మోడీ గారితో మాట్లాడి భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుండి కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కుటుంబంకి అండగా ఉండేగా చేస్తామని ప్రయత్నం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి నాయకుడు ఉన్నందుకు రేపు పొద్దున్నే మోడీ గారు మేము పార్టీ తరఫున కూడా తెలియజేస్తున్నాం. మోడీ గారికి జనసేన పార్టీ నుండి పెద్ద నాయకుడి నుండి చిట్ట చివరి జన సైనికుడి వరకు మేము అండగా ఉంటాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.